ఇంట్లో వాస్తు దోషాలు పోవడానికి స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పిన పరిహారాలు. సాక్షాత్తు పరమాత్మే శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి మహాభారతంలో అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఎన్ని యుగాలు మారినా భగవద్గీతను అందరూ అనుసరిస్తున్నారు. మన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం అందులో లభిస్తుంది. అందుకే ఆయన జగద్గురువు అయ్యారు. అలాగే సర్వాంతర్యామి అయిన కృష్ణ భగవానుడు మహాభారతంలో యుద్ధంలో ధర్మరాజు కుటుంబ సంతోషం కోసం, రాజ్యం ప్రశాంతంగా ఉండేందుకు కొన్ని నియమాలను చెప్పారు. వాటిని పాటిస్తే అందరి జీవితంలో సుఖశాంతులు, ప్రశాంతత, ఆనందం లభిస్తాయి. శ్రీకృష్ణుడు చెప్పిన వాస్తు నియమాలు తెలుసుకొని మనం కూడా అనుసరించి సంతోషంగా ఉందాం. వాస్తు ప్రకారం ఉత్తర దిశను కుబేరుడి దిశ అంటారు. అక్కడ కుబేరుడు నివాసం ఉంటాడు. అయితే ఎప్పుడూ ఉత్తర దిశను చాలా శుభ్రంగా ఉంచాలి. అంతేకాకుండా ఉత్తర దిశలో కుబేరుడి విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టడం వలన ఆర్థిక సమస్యలు తీరిపోయి సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. అమ్మవారికి కమలం పూలు సమర్పిస్తూ పూజలు చేయటం వల్ల ఎప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అప్పుడే మన ఇంటిలో సంపద నిలుస్తుందని చెప్తున్నారు. అయితే కొంతమంది చాలా సంపాదిస్తారు కానీ డబ్బుని పొదుపు చేయలేరు. అయితే ఇలా ఎంత సంపాదించినా డబ్బు కూడబెట్టకపోవడం కూడా వాస్తు దోషమే అంటున్నారు వాస్తు నిపుణులు. అయితే ఎలాంటి నియమాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు సద్దుమణుగుతాయో ఇప్పుడు చూద్దాం. వాస్తు ప్రకారం ఇంటిలో సంపద పెరగాలి అంటే మీ ఇంటిలో డబ్బు, ఆభరణాలను ఎప్పుడు కూడా ఉత్తర దిశలో పెట్టాలి. దీనివలన డబ్బు ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా వెండి నాణెం లేదా శ్రీయంత్రాన్ని మీ అల్మారాకు పెట్టడం మంచిది. అలాగే ప్రతినిత్యం మీ ఇంట్లో కనకదార స్తోత్రాన్ని పఠించటం వలన ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. స్థిరంగా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.